ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు నిర్వహించనున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భక్తులు ఏ ప్రాంతం నుండైనా ఫోన్ చేసి శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి సౌకర్యాలు మొదలైన విషయాల గురించి మీ సమస్యలు, సలహాలు, సూచనలు నేరుగా ఈవో గారికి తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 22632661, ఎస్టీడీ కోడ్ 0877 22632661, ఎస్టీడీ కోడ్ 0877. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు డాక్టర్ సాంబశివరావు గారు ఇతర అధికారులతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రారంభంలో ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. కార్యక్రమ ప్రారంభానికి ముందర ఈవో గారు భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తరువాత మాత్రమే మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవారు దయచేసి మీరు మీ టెలివిజన్ సెట్ల వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించేయండి. మీరు మీ టెలివిజన్ సెట్లకి దూరంగా ఉండి మాట్లాడండి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవారు సెల్ ఫోన్ నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేసేవారు మీ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఎక్కడైతే పూర్తిగా ఉంటుందో అక్కడి నుంచి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవారు ముందరగానే మీరు అడగదలుచుకున్నటువంటి అమూల్యమైన, అతి విలువైనటువంటి మీ ప్రశ్నని ఒక తెల్ల కాగితంపై క్లుప్తంగా, స్పష్టంగా వ్రాసుకుని అడిగినట్లయితే మీరు అడిగేటువంటి ప్రశ్న అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు అవకాశం కల్పించిన వారు అవుతారు. భక్తులందరూ కూడా తమ ప్రశ్నని సూటిగా ఈవో గారికి విన్నవించుకుంటే వెంటనే దానికి సంబంధించిన సమాధానం ఈవో గారు అందిస్తారు. ఎక్కువ మంది భక్తులు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ 22632661, ఎస్టీడీ కోడ్ 0877 22632661, ఎస్టీడీ కోడ్ 0877. ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యలు, సలహాలు, సూచనలు నేరుగా ఈవో గారికి తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం యాక్టివిటీస్ గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక జూన్ మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ ముందస్తు బుకింగ్ కోటాను సరళీకృతం చేయడం జరిగింది. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు నంబర్ని పెంచాము. 26,300 రూపాయల టికెట్లు, 4,050 రూపాయల టికెట్లు కూడా మనము ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. పూర్వం మనము సాయంత్రం 7 గంటల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే రేపు దర్శనానికి ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా మీరు 300 రూపాయలు కానీ 50 రూపాయల టికెట్ కానీ ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా గదుల కోసం వేచి ఉండకుండా యాత్రికుల వసతి సముదాయాన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి లాకర్సు అదంతా కూడా వాడుకున్నట్లయితే మీకు త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. జూన్ నెలలో మామూలుగా పోయిన సంవత్సరం జూన్తో కంపేర్ చేసినట్లయితే దాదాపు ప్రతిరోజు కూడా 10,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేసుకున్నారు. 2,50,000 మంది తలనీలాలు ఎక్కువగా సమర్పించారు పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే. పోయిన సంవత్సరం 12.5 లక్షల మంది చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం 15 లక్షల మంది జూన్ నెలలో తలనీలాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా రూమ్స్ లభ్యత కూడా, గదుల లభ్యత, వినియోగత 5% మించింది. అంటే దాదాపు మనకి 500 గదుల్ని మనము అదనంగా సప్లై చేసినట్టు అవుతుందన్నమాట. లడ్డూ ప్రసాదం కూడా ప్రతిరోజు కనీసం 10,000 కంటే ఎక్కువ లడ్లు మనం సప్లై చేయడం జరిగింది. ఏ భక్తుడికి కూడా ప్రసాదం లోటు లేకుండా మనం సప్లై చేశాము. ఇప్పటి వరకు దివ్య దర్శనం అంటే ఖాళీ నడకన వచ్చేవారికి కంపార్ట్మెంట్స్ లోనే లడ్డూ టోకెన్స్ ఇస్తా ఉన్నాము. అది సక్సెస్ఫుల్ గా టీటీడీ యంత్రాంగం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్నే సర్వదర్శనానికి కూడా కొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల లోపలనే సర్వదర్శనం కంపార్ట్మెంట్స్ లో కూడా వారు వేచి ఉన్నప్పుడే లడ్డూ టోకెన్స్ ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా
ధర్మ ప్రచారానికి సంబంధించి కళ్యాణాల కార్యక్రమాలు వెనుకబడిన ఏరియాల్లోనూ ఏజెన్సీ ఏరియాలోనూ కూడా పెద్ద ఎత్తున చేపట్టడానికి 2 ధర్మరథాలని తయారు చేస్తా ఉన్నాము. ఇదే కాకుండా విదేశాల్లో కూడా కళ్యాణాలు ఈ నెలలో మనం నిర్వహిస్తా ఉన్నాము. జూలై 4న డెట్రాయిట్లో, జూలై 5న కొలంబస్లో, జూలై 11న వాషింగ్టన్ DC, జూలై 12న డల్లాస్ అమెరికాలో మనం నిర్వహిస్తా ఉన్నాము. తర్వాత ఒక ముఖ్యమైన కార్యక్రమం మన రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు. జూలై 14 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాలు జరపబోతున్నారు. అక్కడ పుష్కర స్నానంతో పాటు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఒక నమూనా ఆలయాన్ని నిర్వహించి అక్కడ ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. రాజమండ్రిలోనే సుబ్రహ్మణ్య మైదానంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు మిగతా ప్రముఖులతో సందేశాలు ఇవన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. ఇంకా ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడానికి మనకున్న మిషనరీని అఫీషియల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంతకుముందు తిరుమలలో జేయూగా పనిచేసిన మరియు కమిషనర్ ఎండోమెంట్స్ గా పనిచేసిన ముక్తేశ్వరరావు గారిని మనం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా తీసుకోవడం జరిగింది. ధార్మిక కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాము. శుభప్రదం, మన గుడి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా పోయే 2-3 నెలల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. తర్వాత సప్తగిరి మాసపత్రికని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, పేమెంట్ చేయవసరం లేదు. అలా మన వెబ్సైట్లో జరిగింది. ఆ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా కరెంట్ ఇష్యూనే, ఫర్ ఎగ్జాంపుల్ జులై ఇష్యూ అయినట్లయితే జులై 1నే మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కూడా ఇంతకుముందు మే నెలలో అనుకుంటాను మనకి డైలీ యువర్ ప్రోగ్రాంలో కొంతమంది భక్తులు విజ్ఞప్తి చేశారు, మాకు ఆన్లైన్లో కనుక బుకింగ్ చేసుకున్నట్టయితే బాగుంటుందని. దాన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. వెబ్సైట్లోనూ టెక్నాలజీ ఉపయోగించుకోవడంలోనూ కొన్ని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు మనకి సహాయాన్ని అందిస్తున్నాయి. దాంట్లో ముఖ్యమైనది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వారి ద్వారా భక్తులకి మన కార్యక్రమాలని చాలా సులభంగా తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. ముఖ్యమైన పుస్తకాలన్నింటినీ కూడా మన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా భక్తులందరికీ కూడా అందే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ధర్మ ప్రచారం కానివ్వండి, తిరుమల తిరుపతి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. దాంట్లో భాగంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఏది చేయడానికి అవకాశం ఉన్నా గానీ అవన్నీ చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ మీరు మీ సలహాలని సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. కె శ్రీనివాస్ గారు, నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా నుంచి. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు తిరుపతిలో కొండ కింద హా, విష్ణు నివాసం అని ఒక ఇది ఉంది కదా సార్, యాత్రికల సముదాయం. అవునండి, మన రైల్వే స్టేషన్ ఎదురుగుండా. అవునండి, ఆ విష్ణు నివాసం యాత్రికల సముదాయంలో ముందుగా ఆన్లైన్ లో మీరు రూమ్స్ అలాట్ చేస్తే బాగుంటుంది సార్. అవునండి, దాని గురించి పరిశీలిస్తున్నామండి. సాధ్యమైనంత త్వరలో అడ్వాన్స్ బుకింగ్ కూడా అక్కడ ఇవ్వడానికి ప్లాన్ చేస్తామండి. ఒకటి. చెప్పండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఈ యాత్రికులతో సరే అంటే కమ్యూనికేషన్ సరిగ్గా చేయడం లేదు సార్. రెగ్యులర్ గా సమాచారం చెప్తున్నారు. ఏదైనా అడిగినా అటుకో లేదా ఇటుకో ఏంటి నువ్వేమైనా ఎక్కడి నుంచి వచ్చావా నువ్వు ఇవ్వవా అన్న రేంజ్ లో యాత్రికులు అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. కొంచెం అక్కడ యాత్రికులతో సరిగ్గా వాతావరణంలో మాట్లాడేటట్టుగా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. తప్పకుండా రండి. అక్కడ విష్ణు నివాసంలో కూడా అక్కడ ఉన్న అధికారులతో చర్చించి మన తిరుమలలో ఏ విధంగా అయితే రూమ్స్ క్లీనినెస్ కానీ అక్కడ రూమ్స్ అలాట్మెంట్ కానీ సిబ్బంది బిహేవియర్ కానీ ఎలా ఉందో అంతకంటే బాగా ఉండే విధంగా చేసేందుకు చర్యలు తీసుకుంటామండి.
ఎం కమలాకర్ గారు నెల్లిమర్ల విజయనగరం జిల్లా నుంచి సార్. నమస్కారం కమలాకర్ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి ఈవో గారు. చెప్పండి. ఈ భక్తులందరూ సేవలకు వస్తున్నారు కదా, ఏమండి? సేవకి కొండ మీదకి సేవకు వస్తారు కదండి, శ్రీవారి సేవకి. అవునండి. సేవకి లడ్డూ సేవ, డబ్బులు లెక్క పెట్టడానికి వస్తారు, ఆ సేవ. అవునండి. వీటన్నిటికీ వస్తారు కదా సార్. అవునండి. వచ్చిన భక్తులకి ఏదైనా జాతికి లాభం ఏమైనా ఇస్తే వాళ్ళు తృప్తి చెందుతారు కదా అని నా ఒపీనియన్ అండి, నా ఉద్దేశం. ఇప్పటికే ఇక్కడ ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ ఏమిటంటే అండి, ఒక షాల్ మామూలుగా ఒక స్కార్ఫ్ ఇస్తున్నాము. జ్ఞాపిక అనేది అందరికి ఇవ్వటము అవకాశం ఉండదండి. లేనప్పుడు సర్టిఫికేట్ లాంటిదైనా ఈవో గారు లేదా చైర్మన్ గారు సంతకం పెట్టింది ఏదైనా సర్టిఫికేట్ లాంటిదైనా వారి తృప్తి పడుతుంది. అంటే ఒకటేమిటంటే అండి, మీరు చెప్పింది పరిశీలిస్తాము. కాకపోతే ఎక్కువ మంది సేవకులు ఇక్కడ వచ్చేది ఏంటంటే తృప్తి కోసము, గుర్తింపు కోసం కాదని అన్నారు అనమాట అండి. బట్ అయినప్పటికీ కూడా మీరు చెప్పింది నేను పరిశీలిస్తానండి. సూర్య సుబ్రహ్మణ్యం గారు పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సార్. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. నమస్తే అండి, వెస్ట్ గోదావరి పెనుగొండ మాట్లాడుతాను సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. 50 రూపాయల దర్శనం టికెట్లు కొంచెం ఎక్కువ కూడా ఇప్పించమని మా కోరిక సార్. ఇచ్చేదండి 50 రూపాయల దర్శనం టికెట్లు చాలా అందుబాటులో దొరకట్లేదు. నెట్ లో 300 రూపాయలు దొరికినంత ఈజీగా 50 రూపాయల టికెట్లు కూడా విడుదల చేయాలని మా కోరిక సార్. అంటే ఇప్పుడు ఏమిటంటే మనం 26,300 రూపాయల టికెట్లు ఇస్తా ఉన్నామండి, 4,050 రూపాయల టికెట్లు ఇస్తా ఉన్నాము. ఇంకా మించి ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో 30,000 మించి ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇదంతా కూడా 50 రూపాయల టికెట్లు ఎన్ని ఉండాలి, 300 రూపాయల టికెట్లు ఎన్ని ఉండాలి అనేది కూడా ఒక డీటెయిల్డ్ గా మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుందండి టీటీ తరఫు నుంచి. అది చేసిన తర్వాత ఆలోచిస్తామండి. పద్మజ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి సార్. నమస్కారం పద్మజ గారు, ప్లీజ్ టెల్. నమస్కారం అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఆ శ్రీనివాస్ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతోంది కదా, అవునమ్మా. కళ్యాణం జరుగుతుంటే అమ్మవారిద్దరికి పూల జడలు లేవు. అదొక్కటే చిన్న రిక్వెస్ట్. ఎంత బాగా చేస్తున్నారు. ఆ జడలు కనుక రోజు వేస్తే అమ్మవార్లకి ఇద్దరు చాలా బాగుంటారని ఆశ అండి, అంతకన్నా ఏం లేదు. ఒకసారి మన ఆగమ శాస్త్ర ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి దాని గురించి మనం చేయగలిగింది చేస్తామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామస్వామి గారు బెంగళూరు నుంచి సార్. నమస్కారం రామస్వామి గారు, చెప్పండి. ఇప్పుడు వచ్చేమో 18th జూన్ వచ్చేమో నేను 300 రూపీస్ టికెట్ బుక్ చేశాను అనమాట. అవునమ్మా. నేను రాలేకపోయాను అవేడ. హలో, చెప్పండి అమ్మా. నేను రాలేకపోయాను అవేడ. తర్వాత అప్పుడు ఏంటంటే నా టికెట్ పంపించి 4 లడ్డీకి వచ్చేమో మా రిలేటివ్స్ పంపించాను. అవునమ్మా. వాళ్ళు వచ్చేమో అక్కడ అబ్జెక్ట్ చేసేట ఇయడానికి వీల్లేదు అని చెప్పారట. ఇప్పుడు ఏమిటంటే మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఈ టికెట్ లో ఉన్న కండిషన్ ఏంటంటే అమ్మా, దర్శనం చేసుకున్న తర్వాతే దాని మీద వచ్చేవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అమ్మా. హలో హలో వాటిలో ఏమిటంటే మనం దర్శనం బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ మీద వచ్చే లడ్డులు దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శనం అవుతాయినా? ఓకే సార్. ఆ తర్వాత ఇంకొకటి, ప్లీజ్ టెల్. ఆ ద్వారం నుంచి మీరు పంపిస్తున్నారు కదా లోపలికి, అక్కడ చాలా ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి, ఒకరితో ఒకరు తోసుకోవడానికి. అది కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమిటంటే మహాద్వారం దగ్గర ఆ లైన్ స్వెల్ కాకుండా ఉండటానికి మన దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తున్నాం కదా, ఆ ధ్వజస్తంభం దాటిన తర్వాత అదే మహాద్వారం దగ్గర 2 లైన్లు చేసి కొంత ఆ ప్రెషర్ పాయింట్ తగ్గించాము. వెండి వాకిలి దగ్గర కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. అది చేసిన తర్వాత అక్కడ కూడా కొంచెం ప్రెషర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. శరబంధపు రెడ్డి గారు దేవనగరం ప్రకాశం జిల్లా నుంచి సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు మన హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి
భాగవతము, రామాయణము, భారతము, వేదాలు, ఉపనిషత్తులు వంటి పుస్తకాలు ఉన్నాయి కదా సార్. అవునండి. వీటిని లాభ నష్టాలు లేని పద్ధతిలో అవును. అతి తక్కువ ధరకు అందిస్తే చాలా ఎక్కువ మంది చదువుకునే అవకాశం ఉంటుంది కదా సార్. ఈ అవకాశం తిరుపతి దేవస్థానం కల్పించగలరు సార్? తప్పకుండానండి. ఇప్పటికే మనం ఇస్తున్న బుక్స్ లో చాలా వరకు సబ్సిడీ మీద ఇస్తున్నాము. ఇంకా ఒకటి ఏమిటంటే మన సప్తగిరి మ్యాగజైన్ కానివ్వండి, మన ఇప్పుడు వరకు పబ్లిష్ చేసిన బుక్స్ అన్ని కూడా ఫ్రీగా మన వెబ్సైట్ లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటి గురించి మన స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వర గారు ఒకసారి చెప్తారు. సార్ ఇంకా క్వశ్చన్ సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నేను స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతున్నానండి. దీంట్లో ఇప్పుడు మీరు అంటే ఈ భారతం, భాగవతం మొదలైనటువంటి పుస్తకాలన్నీ కూడా చౌక ధరకి అందరికీ అందుబాటులోకి వస్తే బాగుంటుందని చెప్తున్నారు. దీనికి ఇప్పటికీ టీటీడీ మన కవిత్రయ భారతాన్ని పబ్లిష్ చేశాము. అది మొత్తం 18 పర్వాలు కూడా దాదాపు 3-4 వేల రూపాయలు అయ్యేవి మనం అతి తక్కువ ధరలో ఇప్పటికే ఇస్తున్నాము. అలాగే భాగవతం అంటే పోతన భాగవతానికి వ్యాఖ్యానం రాసి దాన్ని కూడా చాలా తక్కువ ధరకి ఇస్తున్నాము. అలాగే ఇంతకు ముందు ఉషశ్రీ భారతము, భాగవతం కూడా తక్కువ ధరకే ఇస్తున్నాము. అన్ని ఇస్తున్నాము. ఇది కాకుండా ఇప్పుడు ఈవో గారు చెప్పినట్టు మనం ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఈ బుక్స్ గా ఇస్తున్నాం. అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే నెట్ లో చూసుకుని ఈ పుస్తకం మీకు నచ్చితే ఏ పేజీనైనా లేదా ఏ పుస్తకాన్నైనా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. అది ఉచితం. దీనికి ఎటువంటి ఇది ఇబ్బంది కూడా లేదనమాట. ఈ రకంగా అన్ని రకాలుగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెంకట సూరప్పరావు గారు, కొత్తపాలెం, విశాఖపట్నం జిల్లా నుంచి సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో సార్. నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చేస్తున్న సేవ అన్ని బాగానే ఉన్నాయి సార్. చెప్పండి, సలహాలు చెప్పండి అండి. అదే 50 రూపాయల టోకెన్ కొద్దిగా 4 గంటలకు ఇస్తే బాగుంటదండి. రాత్రి మరి 9 వరకు పెంచారు. అంటే 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయండి, 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. రెండిటికి ఒకే రకమైన మన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాము. రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి పెడితే బాగుందండి. అంటే 3 గంటల నుంచి 4 గంటలు పెడితే వేరే సమస్యలు వస్తాయండి. ఆ సమయంలో ఏంటంటే మనకి వికలాంగులకి, వృద్ధులకి పెడుతున్నాము. వీటిని కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. బాగానే ఉన్నాయండి. అవునండి. ఈ సేవ టికెట్లు కళ్యాణం అది వేసుకుంటాం అంటే వర్కౌట్ అవడం లేదండి. ఎప్పుడు వద్దామని అవడం లేదు. అది దానికి ఏంటంటే మీరు అడ్వాన్స్ బుకింగ్ అనేది మళ్ళీ కొద్ది రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్ గా, ఆబ్జెక్టివ్ గా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తామండి. అప్పుడు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. శ్రీనివాస్ గారు, కామారెడ్డి నుంచి సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. టికెట్ రోజు ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 13 స్లాట్స్ లో 26,000 టికెట్లు అవైలబుల్ గా ఉంటాయండి. కానీ కొన్ని రోజులు 24,000 ఉండొచ్చు, కొన్ని రోజులు 25 ఉండొచ్చు. అంటే థర్స్డే కొంచెం తక్కువగా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి గంటకి అనమాట అండి. 9 గంటలకు కొన్ని ఉంటాయి, 10 గంటలకు కొన్ని ఉంటాయి. అలా ప్రతి టైం స్లాట్ కి ఉంటాయి అనమాట. కృష్ణకాంత్ రెడ్డి గారు, కడప నుంచి సార్. నమస్కారం కృష్ణకాంత్ రెడ్డి గారు, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ లడ్డూలో క్వాలిటీ ఉన్నట్లేదు సార్. లడ్డూలో వెంట్రుకలు అని వస్తున్నాయి సార్ ఈ మధ్య. మనం తెచ్చుకున్నాం మేము. ఒకటేమిటంటే అండి, లడ్డూకు సంబంధించి ముడి పదార్థాలను సప్లై చేయడంలో అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము. ఎక్కడైనా కానీ క్వాలిటీ సరిగా లేకపోతే వాటిని తిప్పి పంపడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే చేసిన తర్వాత కూడా ప్రతి లాట్లోనూ మనము చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తయారీ కూడా దిట్టం ప్రకారం మాత్రమే చేస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు వెంటనే
ఇక్కడికిక్కడే కనుక అలాంటిది ఏదైనా నోటీస్ చేసినట్లయితే డిప్టీ టెంపుల్ కానీ ఇక్కడ మా అధికారులు కానీ చెప్పండి, వెంటనే చర్య తీసుకుంటామండి. సురేష్ బాబు గారు ఇచ్చివరం శ్రీకాకుళం జిల్లా నుంచి సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్, నా పేరు సురేష్ బాబు. సురేష్ గారు చెప్పండి. సార్, మన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే సేవలన్నీ చాలా బాగున్నాయి సార్. అవునండి. నెక్స్ట్ నా సలహా ఏంటంటే, ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ లోనే దేవాలయంలో నాకు రావాలి అనేది పెట్టారు కదా సార్. అవునండి. అంటే దేవాలయం అంటే తిరుమల పైన కూడా ట్రెడిషనల్ డ్రెస్సులతోనే ఉండాలని, అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ డ్రెస్ మీద ఎక్కువ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటాను సార్. మన జేఈఓ తిరుమల శ్రీనివాసరాజు గారు చెప్తారండి. నమస్కారం అండి. ఇప్పుడు తిరుపతి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ సాంప్రదాయాలకు అనుగుణంగా భారత సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లాలన్నది అందరి అభిమతము. కానీ తిరుమలలో వేచి ఉండే సమయం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఉద్దేశం ఉన్నప్పటికీ అన్నిట్లో అమలు చేయలేక మొట్టమొదటిగా సేవలలోనూ, సేవల తర్వాత విఐపి బ్రేక్ దర్శనము వెయిటింగ్ ఉండదు కాబట్టి తదుపరి 300 రూపాయలు 50 రూపాయల వాళ్ళకి 2 గంటల లోపలే దర్శనం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. సర్వదర్శనము అదేవిధంగా మెట్లెక్కి నడిచి వచ్చిన వాళ్ళు వెళ్లే దివ్య దర్శనంలో అమలు చేయాలంటే వారికి వేచి ఉండే సమయం ఈ మధ్య గణనీయంగా తగ్గింది. ఇంకా జరగబోయే మార్పుల వల్ల వాళ్ళకి సౌకర్యాలు పెరిగి వారు వేచి ఉండే సమయం ఇంకా ఒక మేనేజబుల్ లిమిట్ లోకి వచ్చినప్పుడు ఆ కేటగిరీ భక్తులకు కూడా అమలు చేసిన తర్వాత మీరు చెప్పింది తిరుమలలో కూడా అన్నది మనం ప్రయత్నం చేయవచ్చు. కుమరేష్ గారు తిరుత్తణి నుంచి సార్. కుమరేష్ గారు చెప్పండి. హలో, నమస్తే సార్. మేము తిరుత్తణి నుంచి మాట్లాడతాం సార్. కుమరేష్, తిరుత్తణి. నమస్కారం, చెప్పండి. మా తిరుత్తణిలో తమిళనాడు సార్. అవునండి. పడే వీటిలో 5వ పడే వీడు చాలా పెద్ద స్థలం సార్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టాలని చాలా రోజులు కోరుకుంటున్నాము. ఏమీ దానికి రెస్పాన్స్ ఏం లేదు సార్. చాలా భక్తులు వస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సెంటర్ లో మన టికెట్స్ అంతా అందుబాటులో చేస్తే చాలా మంది సౌకర్యంగా ఉంటుంది. చాలా కొన్ని వేల మంది డైలీ వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళకి అక్కడ దర్శనం లేకుండా, టికెట్ లేకుండా చాలా అవస్థ పడుతున్నారు. తమిళనాడులో ఈ ముఖ్యమైన స్థలం సార్. ప్రతి ఒక రోజుకి 30,000-40,000 మంది వస్తారు సార్ ఈ గుడికి. వాళ్ళందరూ దర్శనం లేకుండా తిరిగి వచ్చేస్తున్నారు. దీనికి చాలా మార్లు మేము ట్రై చేసాం సార్. ఏ ఒక్క రెస్పాన్స్ లేదు. మన ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద స్థలం ఉంది సార్. ఆడ దానికి మీరు చాలా సౌకర్యం చేస్తే చాలా బాగుంది, ఇంకా డెవలప్ అవుతుంది. ఒక పని చేస్తామండి, మా సిఈ గారు వారి సిబ్బందిని అక్కడ పంపించి ఆ స్థలాన్ని ఏ విధంగా వాడుకుంటే బాగుంటుందనేది, అదే మన స్థలమేనండి, మన స్థలాన్ని దేనికి వాడితే బాగుంటుందని చెప్పి ఒకసారి స్టడీ చేయించి తర్వాత అక్కడ ఉన్న మన ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంటుందా అని పరిశీలిస్తామండి. మీ పేరు డెలివరీ చేస్తే చాలా బాగుంది సార్. చాలా తిరుపతిగా తమిళనాడులో చాలా మంది వస్తారు సార్. స్థలానికి చాలా ముఖ్యమైన స్థలం సార్. మీరు కొంచెం సౌకర్యం చేస్తే అందరికీ టికెట్ దొరుకుతుంది సార్. తప్పకుండానండి. కె వెంకటేశ్వరరావు గారు కోరుకొండ నుంచి సార్. నమస్కారం వెంకటేశ్వర గారు, చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను 2006లో మెయిల్ చార్టర్ సేవ తీసుకున్నానండి. అవునండి. నేను 2006లో మెయిల్ చార్టర్ సేవ తీసుకున్నానండి. చెప్పండి. అది 2021కి ఇచ్చారండి. నా వయసు 72 సంవత్సరాలండి. అవునండి. హలో. అవునండి. నాకు ఇప్పుడు రావడానికి మాకు, హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. నాకు 72 సంవత్సరాలు కండి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు ఖాళీ ఉన్న పై వరకు ఇవ్వకుండా మాకే వస్తుందండి పుస్తకాలు. అది కుదరదండి. ఖాళీ ఉన్న వాటిని ఏంటంటే ఒక సిస్టమ్ లాంటిది అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ. మన జేఈఓ తిరుమల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నమస్కారం. ముఖ్యంగా మీ వయసుకి ఒక మాట, మీ వయసుకి ముఖ్యంగా నమస్కారం. మీరు బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క అవకాశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అవైలబిలిటీ బట్టి మీరు ప్రత్యేకంగా కోట వేస్తున్నారు కదా ఆ లాటరీ ద్వారా. ఆ లాటరీ మానేసి ముందు తీసుకున్న వాళ్ళు ఇవ్వాలి కదండి. అట్లా లాటరీ మానడానికి చాలా మందికి చాలా కారణాలు ఉంటాయండి. అట్లా చేయలేము.
వేకెన్సీలు ఉన్నాయి కదండి. ప్రతి సంవత్సరం ముందు 2016, 2017 విషయంలో అలాగే ఆలోచిస్తే బాగుంటుంది మానేసి. అలా కదా, మీ వయసుకు పూర్తిగా గౌరవాన్నిస్తూ మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఏ రోజు బుక్ చేసుకున్నారు అప్పటికి మీ వయసు ఎంత ఉంటుందన్న విషయం కూడా మీకు అప్పటికి తెలుసు. ఇట్లా ఇండివిజువల్ వాటికి మేము వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి పాలసీ ప్రకారము బల్క్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసిన వాటిని సామాన్య భక్తులకు, అంటే ఈ విధంగా మీ మాదిరిగా ముందు జాగ్రత్త తీసుకోలేనటువంటి సామాన్య భక్తులకు తిరుమలకు వచ్చిన తర్వాత వారికి ఎన్రోల్మెంట్ చేసుకుని లాటరీ ద్వారా ఇవ్వాలి అన్న ప్రక్రియను మొదలు పెట్టాము. అది అందరి భక్తులకు కూడా సంతృప్తికరంగా ఉంది కాబట్టి దయచేసి ఆ విషయంలో మీ పెద్దరికం కోరుకున్నట్లు చేయలేకపోతున్నాం, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ. రేఖ గారు చెన్నై నుంచి సార్. నమస్కారం రేఖ గారు, చెప్పండి. హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. సార్, ఇది టికెట్ ఆన్లైన్ నుంచి చేయమంటున్నారు కదా, దొరుకుతలేదు. హలో, అవును చెప్పండి మా. ఇప్పుడు ఏంటంటే మీకు దగ్గర 300 టికెట్ ఫస్ట్ అంతా దొరికేది, అట్లా ఇస్తే బాగుంటది అని. ఇప్పుడు ఒకటేమిటంటే మీకు టికెట్లు చాలా ఉన్నాయమ్మా. మీ 300 రూపాయల టికెట్లు ఏమిటంటే 300ది ప్రతి కష్టంగా ఉండాలి. ఇప్పుడు ఒకటేమిటంటే మీకు ఇంతకుముందు సమస్య ఉండేది. ఇప్పుడు మీరు 300 రూపీస్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మన ఈ దర్శన్ కౌంటర్కి వెళ్ళండి. ఎక్కడైనా కానీ ఏంటంటే ఆ టికెట్లు ఈజీగా దొరకటానికి ఏం చేయగలమో అదంతా కూడా చేశామన్నమాట. ఇప్పుడు మీకు రేపు దర్శనానికి రావాలనుకుంటే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఆ టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వీటిలో సౌలభ్యత అనేది సమస్య కాదనమాట. మీకు టికెట్లు విరివిగా దొరుకుతున్నాయి. 30,000 వరకు కూడా టికెట్స్ మనం ఆన్లైన్ లో పెట్టామన్నమాట. బ్రహ్మం గారు గుంటూరు నుంచి సార్. నమస్కారం బ్రహ్మం గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మేము లాస్ట్ టైం దసరా పండుగప్పుడు తిరుపతి వచ్చాం సార్. అవునండి. ఆ క్యూలో మాతో పాటు క్యూలో ఒక ఫిక్స్ వచ్చి రైతు 1 గంట టైం సార్. ఇబ్బంది, అందరూ కూడా రెడీగా ఉంటారన్నమాట అండి. అలాంటి సమస్య ఏదైనా వస్తే వెంటనే చర్యలు అందరూ కూడా రెడీగా ఉంటారన్నమాట అండి. అలాంటి సమస్య ఏదైనా వస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి కూడా, ఇంకేమైనా రెక్టిఫై చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామండి. కుప్పుస్వామి గారు సేలం నుంచి సార్. కుప్పస్వామి గారు, ప్లీజ్ టెల్. హలో సార్, సేలం తమిళనాడు சார். குட் மார்னிங் சார். சொல்லுங்க, தமிழ்ல சொல்லுங்க இல்ல இங்கிலீஷ்ல சொல்லுங்க. தமிழ். ஓகே சார், துலாபாரம் கொடுக்கறதுக்கு 10 மாசத்து குழந்தை எடுத்து வந்தா நேரடியா வர முடியுங்களா சார் தரிசனத்துக்கு? இது கொஞ்சம் இங்க நாங்க தெலுங்கானால இருந்து பேசுறோம். తీసుకురావచ్చు కదా. கொண்டு வரலாம். அது என்னங்க, நீங்க கியூல வர்றப்போ எப்போ நீங்க ஆலயத்துக்குள்ள கோயிலுக்குள்ள உள்ள வரீங்க, அங்க லெப்ட் சைடு இருக்கும் துலாபாரம். சரிங்க சார். அம்ப நீங்க கியூல போறப்ப நீங்க சொல்லிட்டா போறதுக்கு முன்னால பண்ணலாம், இல்ல திரும்பி வந்தப்போ கூட பண்ணலாம். ஜஸ்ட் நீங்க கோயில் மெயின் என்ட்ரன்ஸ் சாமி தரிசனத்துக்கு போலாம். போலாம். கோயில் மெயின் என்ட்ரன்ஸ்க்கு உள்ள போனா முதல்ல லெப்ட் சைடு இருக்கும் துலாபாரம். ஓகே, சொல்லுங்க. కోటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం కోటేశ్వరరావు, చెప్పండి. సార్, నా పేరు కోటేశ్వరరావు. నమస్తే అండి. సార్, తిరుమల నేను లాస్ట్ టైం వచ్చానండి. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అవునండి. సార్, నాదొక సార్ తిరుమల నేను లాస్ట్ టైం వచ్చానండి. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అవునండి. సార్, నాదొక చిన్న విన్నపం సార్. సార్, టీటీడీ ఆన్లైన్ లో ఈ బుక్స్ లో రామాయణం, మహాభారతం ఈ బుక్స్ కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఏంటంటే అండి, మన పిఆర్ఓ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యాగజైన్స్ పెట్టాము, చాలా బుక్స్ కూడా పెట్టాము అనమాట. పెట్టారు సార్. నేను అది అంటే ఇంకా ఎక్కువ బుక్స్ పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఉంటుందనేది నా ఉద్దేశం సార్. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. ఇదివరకు యువ గారు చెప్పినట్టు ఈ బుక్స్ పెట్టారు కదా సార్, ఇంకా ఎక్కువ బుక్స్ పెట్టడం వల్ల మనం పేపర్ వాడటం తగ్గిపోతుంది కదా సార్ ఈ బుక్ పెట్టడం వల్ల. అదే ఇప్పటికే 80 పుస్తకాలు పెట్టాము. ఈ జూలై 15 లోపల 2000 పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల భారత భాగవత రామాయణాలు కూడా ఈ పబ్లికేషన్ నుంచి సార్.
నమస్కారం వెంకటరమణ గారు, చెప్పండి. సార్ నమస్తే. ఈవో సార్ అందరికి మన స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ ఒక విజ్ఞప్తి సార్, వన్ పర్మిషన్ సైడ్ సార్. యాక్చువల్ గా ఇప్పుడు సార్, ఇప్పుడు మనం అందరం అక్కడ తలనీదాలు తీసుకుంటుంటాం కదా సార్. ఇప్పుడు అక్కడ కూడా అక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏ భక్తులు కూడా కానుకలు సమర్పించకూడదు, ఎలాంటి పైకం సమర్పించకూడదు అని మనం బోర్డు పెడుతుంటాం కదా సార్ అక్కడక్కడ. అవునండి సార్. ఇన్స్టెడ్ దాని బదులు ఏమిటంటే సార్, యాక్చువల్ గా ఏంటంటే సార్, అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే సార్, వాళ్ళు కొంతమంది తెలియజేస్తుంటారు, తెలిసి ఇస్తుంటారు, కొంచెం జరుగుతుంటాయి సార్. వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు మన ఎంప్లాయీ సైడ్ నుంచి కూడా ఎలాంటి కానుకలు తీసుకోబడవు అది చాలా క్లియర్ గా వాళ్ళ మైండ్ లో పోయేటట్టుగా అది ఆ బోర్డు కూడా పెడితే మంచిది అనుకుంటా సార్ ఫ్రమ్ మై సైడ్ సార్. అంటే మేమేంటంటే అక్కడ పెట్టిన బోర్డు భక్తులకి సమాచారం అండి సార్. మా ఎంప్లాయీస్ సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటా ఉంటాం అనమాట అండి. అంటే వాళ్ళకి చెప్పడం గానీ, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవటం గానీ, సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం గానీ అవన్నీ చేస్తామండి. అంటే వాటి ఇక్కడ ఒకటి సార్, అంటే అట్లా కాదు సార్, అంటే జనరల్ గా నేను చూస్తున్నాను సార్. అంటే కామన్ గా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సార్, ఇప్పుడు ఏదో ఇచ్చిన కాడ తీసుకుంటుంటారు సార్. అది లేకుండా ఎందుకంటే సార్, భక్తి భావంతో వచ్చినటువంటి చోట ఎలాంటి ఇటువంటి ఉండకూడదని నా ముఖ్యమైన ఉద్దేశం సార్. మీ ఐడియా ఇస్ వెరీ గుడ్ అండి, బట్ మేము దాని గురించి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటామండి. ఎందుకంటే సార్ అల్టిమేట్ గా ఎందుకంటే సార్, మన మోటో అంతా కూడా భక్తులకు వీళ్ళంత వరకు మంచి క్లియర్ గా, ఎందుకంటే సార్ క్లియర్ కట్ క్లారిటీ ఉన్నది ఎందుకంటే సార్, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వీళ్ళంత వరకు తగ్గించాలని సార్. 100% మనం చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ వీ కెన్ మినిమైజ్ దట్ సార్. అది ఆ స్టేజ్ కి తీసుకెళ్లటానికి అన్ని ప్రయత్నాలు చేస్తామండి. ఎంప్లాయీసే మేము తీసుకోము, ఎవరు ఇవ్వద్దు అనే స్టేజ్ కి తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ గారు తిరుపతి నుంచి సార్. నమస్కారం కుమార్ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ, చెప్పండి. సార్, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు ఈవోగా వచ్చిన తర్వాత చాలా సమర్థవంతంగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి సార్. తమ దృష్టికి రాని 4 విషయాలు తెలియజేస్తున్నాం సార్. చెప్పండి. ఒకటి, గతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈ అనాథరైజ్డ్ హాకర్స్ అమ్ముతా ఉండి ఒక అతను పైనుంచి పడిపోతే అతనికి మన టీటీడీ తరఫున 5 లక్షల రూపాయలు 3 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు సార్. అవునండి. దాని మీద మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు రెబ్బెండి ఏం చేశారు, అనాథరైజ్డ్ హాకర్సే లేకుండా చేస్తే బాగుంటది, దానివల్ల పెద్ద మాఫియా నడుస్తోందని చెప్పి తెలియజేసాం సార్. కానీ ఈ రోజుకి అనాథరైజ్డ్ హాకర్స్ ప్రవేశం జరుగుతోంది సార్. అది విత్ ది హెల్ప్ ఆఫ్ టీటీడీ విజిలెన్స్ అండ్ అదర్ పీపుల్స్ ప్రమేయంతో దాన్ని అరికట్టాలని చెప్పి తమరు తెలియజేస్తున్నాం సార్. అవునండి. తర్వాత రెండో విషయం సార్, ముఖ్యంగా మహతి ఆడిటోరియంలో పిల్లలకు ముందు సంగీతం నేర్పించే ఒక విభాగం ఉంది సార్. అక్కడ విపరీతంగా మంచి ఇన్స్ట్రుమెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి సార్. ఇటీవల కాలంలో అక్కడ ఉన్న ఒక అధికారి ఏదో పొరపాటు చేయాలని అతను ఆపేయడం జరిగింది సార్. ఇది 2006 నుంచి ఉంది ఇప్పటిదాకా, మధ్యలో 3 సంవత్సరాల నుంచి లేదు సార్. బట్ ఆ అధికారి తప్పిదం తీసిన పిల్లలు కొన్ని వేల మందికి శ్రీనివాస గద్యం నేర్పించేవాళ్ళు సార్. అక్కడ ఒక టీచర్ కి అతనికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడున్న ఈఓ గారు జేఈఓ గారు ప్రైజ్ చేసి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 130 నుంచి 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన సంగీతం కాలేజీలో టీటీడీలో. కానీ అక్కడ కొన్ని వేల మంది ఆ శ్రీనివాస గద్యం నేర్చుకున్నారు సార్. ఇటీవల కూడా మన తిరుపతి జేఈఓ గారి దగ్గరికి ఆ నేర్పించిన ఉపాధ్యాయుడు పోయి చెప్తే అప్పటికప్పుడు పాడమంటే అనర్గళంగా పాడితే మరి ఇట్లాంటి దాన్ని ఎందుకు మూసేసినారు అని అంటే అక్కడున్న కన్సర్న్ ఏయో దాని గురించి మా గుద్దుబ్బా తలకాని ఇన్స్ట్రుమెంట్లు కొన్ని మీరు కొంచెం స్పీడ్ గా కొంచెం త్వరగా ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు క్విక్ గా మీ పాయింట్ చెప్తే. సార్ చెప్పండి. హలో, థర్డ్ పాయింట్ చెప్పండి కుమార్ గారు, చెప్పండి త్వరగా. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, త్వరగా చెప్పండి ఎందుకంటే చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తా ఉంటారు కదా. విషయం సార్, ఇది నిత్యము వాడే శ్రీనివాస గద్యం నేర్పిస్తున్నారు సార్ మన మహతి ఆడిటోరియంలో ఒక విభాగం ఉంది సార్. తప్పకుండా నోట్ చేసుకున్నామండి, పరిశీలించండి సార్. మూడోది ఇంకో ముఖ్య విషయం సార్, మన టీటీడీ విద్యా సంస్థల్లో కంప్యూటర్ విద్య నేర్పించేదానికి టెండర్స్ కాల్ఫార్ చేసి 3 నెలలు అయింది సార్. అది ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదు సార్. అది ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో కూడా పెట్టిన స్కీమ్ సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం సార్. అవునండి. నమస్కారం సార్. ఓం నమో వెంకటేష్. నమో వెంకటేశ్. ఇప్పుడు ఈ అనాథరైజ్డ్ హాకర్స్ గురించి మహతి ఆడిటోరియంలో చిల్డ్రన్ కి మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రామ్ గురించి మన టీటీడీ విద్యా సంస్థల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం గురించి పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామండి. రామ్మోహన్ గారు కాకినాడ నుంచి సార్. నమస్కారం రామ్మోహన్ గారు, చెప్పండి. సార్ నమస్తే అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి.
సార్ మన లాస్ట్ 2 months బ్యాక్ వచ్చాను. అక్కడ పల్లెల దగ్గర అన్ని కూడా మంచి యాక్షన్ తీసుకున్నారు. ఎవరు కూడా మమ్మల్ని డిమాండ్ చేయలేదు. అవునండి. సెకండ్ థింగ్, అన్నదానం దగ్గర కూడా మీ స్టాఫ్ డెడికేటెడ్ గా చాలా బాగా చేస్తున్నారు. అవునండి. ఎక్సలెంట్ సార్. సింప్లీ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్ తో, మీ ఆశీస్సులతో మా సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఇంకా బాగా చేస్తారండి. థ్యాంక్స్ అండి. వెంగరాజు గారు తిరునల్వేలి నుంచి సార్. నమస్కారం రాజు గారు, చెప్పండి. సార్ వణకం. వణకం. திருநெல்வேலியிலிருந்து லிங்கராஜ் பேசுறேன். சொல்லுங்க சார் அந்த 300 ரூபாய் டிக்கெட் ஆன்லைன்ல தான் பண்ண முடியுமா சார்? 300 ரூபாய் டிக்கெட் ஆன்லைன்ல பண்ண முடியும். அப்படியே நம்ம போஸ்ட் ஆபீசஸ்ல இங்க ஆந்திரா தெலுங்கானால இப்ப இருக்குது. அவங்க போஸ்ட் ஆபீஸ் அவங்க பூரா இந்தியா மேல அவங்க எக்ஸ்பேண்ட் பண்ணுவாங்க. நம்ம இன்ஃபர்மேஷன் சென்டர்ஸ் கூட இருக்கு. அந்த இன்ஃபர்மேஷன் சென்டர்ஸ்ல கூட கிடைக்கும். தர்ஷன் கவுண்டர்ஸ் கூப்பிடுவாங்க. அந்த தர்ஷன் கவுண்டர்ஸ்ல கூட கிடைக்கும். பட் இன்டர்நெட்ல நிறைய பிளேசஸ்ல ஸ்மால் டவுன்ஸ்ல கூட இப்போ அவங்க இன்டர்நெட் சென்டர்ல விக்கிறாங்க. ராஜபாளையம் இருக்கு இல்லையா? தர்ஷன் கவுண்டர் இருக்கு இல்லையா? பண்ணிக்கலாமா சார்? தர்ஷன் நீங்க இன்டர்நெட் சென்டர் பண்ணீங்கன்னா நல்லதுங்க. அது கொஞ்சம் ஆப்ஜெக்டிவா இருக்கும். அதனால நிறைய கோட்டா இன்டர்நெட் கொடுத்துட்டாச்சு. இன்டர்நெட் வீட்டுல இருந்து பண்றது இல்ல. நீங்க சென்டருக்கு போயிட்டு கூட அங்க புக் பண்ணிக்கலாம். எல்லாருக்கும் யூனிஃபார்மா இருக்கும். யாரும் நம்ம இது பண்ணி தெரிஞ்ச ஆளுங்க கொடுக்க முடியாது. அதனால இன்டர்நெட் கொஞ்சம் என்கரேஜ் பண்றோம் நாங்க. நீங்க ఇంటర్నెట్ సెంటర్ పోయి பண்ணிட்டா நல்லது. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మన తిరుమల వచ్చే వాళ్ళు తమిళ భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇంతకుముందు ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. దాంట్లో ఇంకొక ఛానల్ తమిళ్లో కూడా స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పర్సూ చేస్తున్నామండి. సాధ్యమైనంత త్వరలో తమిళ ఛానల్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. వెంకటనాథాచార్యులు గారు బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా నుంచి సార్. నాథాచార్యులు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేము మొన్న సమ్మర్ లో దర్శనానికి వచ్చాము. అవునండి. మొన్న మే నెలలో వచ్చాము. అవునండి. అంతా దర్శనం అంతా బాగుండేది. కానీ హుండీ దగ్గర కొద్దిగా ఎక్కువ క్రౌడ్ అయ్యేటప్పటికి ఇబ్బందిగా ఉంది. అవునండి. ఏమిటంటే మనకి సమ్మర్ లో దాదాపు కొన్ని రోజులు 90,000 నుంచి 1,00,000 మంది వచ్చిన రోజులు 10 రోజుల పైన ఉన్నాయి ఒక నెలలో. దానికి అక్కడ హుండీ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువ ఉంది, అక్కడ ప్లేస్ తక్కువ ఉన్నందువల్ల. అదే నా హుండీ దగ్గర ఏంటంటే మనము ఈ ఆగమ స్పెషలిస్ట్ తో డిస్కస్ చేసి ఇంకొక దానికి ఆపోజిట్ గానే ఎక్కడైనా పెట్టడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి పరిశీలిస్తున్నాము. అక్కడ కొద్దిగా ఏదైనా బారికేడ్స్ లాగా ఏదైనా అట్లా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దాన్ని పరిశీలిస్తామండి. అదే మీరు. హేమలత గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం హేమలత గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవడానికి 2 months ముందర చేశారు కదా సార్? 56 days అమ్మా. 56 days కదా సార్? అట్లనే ఈ సేవా బుకింగ్ కౌంటర్ లో కూడా 56 days చేశారా సార్? సేమ్ అమ్మా. 56 days ముందు మీరు 300 rupees టికెట్స్ కానీ 50 rupees టికెట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. అదే రెండు ఒకటేసారి కదా సార్? ఒకేసారి రిలీజ్ చేస్తారు. అయితే సార్ ఇంతకు ముందు 3 months 2 months ఉండేది సార్. ఇప్పుడు మీరు అలా రెండు ఒకసారి చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. అంటే మా పిల్లలేమో ఎక్కడో ఢిల్లీలో అక్కడ గురుగావ్ లో ఉంటారు సార్. వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు 3 months ముందర. మేమేమో ఇక్కడ సేమ్ అదే 2 months ముందర ఇక్కడ వెళ్లి టీటీడీ ఆఫీస్కి వెళ్లి చేసుకునే వాళ్ళం సార్. మీరు రెండు ఒకసారి చేయడం వల్ల మేమందరం ఒక్కసారి దర్శనానికి రాలేకపోతున్నాము. ఒక్కరోజు తేడా అయినా పెడితే బాగుంటుందని మా మనవి సార్. ఇప్పుడు ఏంటంటే అమ్మా, చెప్పండి సార్. అన్ని యూనిఫామ్ గా 56 days చేశాము. మీకు టికెట్స్ అవైలబిలిటీ అనేది ఇప్పుడు సమస్య కాదు. ఇంతకుముందు అంటే దర్శనానికి కాదు సార్, ఏదైనా మేము సుప్రభాతము అలా చేసుకునే వాళ్ళము. అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు లైన్ లో రోజు ట్రై చేసుకుని ఏ రోజు దొరికితే ఆ రోజు ఈ రోజు దొరికింది అని చెప్తే మేము ఆ 2 months తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్లే వాళ్ళం సార్ ఆ రోజుకి. అట్లా అంటే ఏదన్నా సేవకు అందరం ఒకసారి రాలేకపోతున్నాం సార్.
సేవకి అందరూ ఒకసారి రావటం అనేది కష్టం అవుతుంది అనమాట. మనం ఇంటర్నెట్ లో పిల్లలు అందరం ఒకసారి రావాలని అనుకుంటాం కదా సార్. ఫ్యామిలీ ఒక్క రోజైనా తేడా ఉంటే బాగుండునని అనుకుంటున్నాము దానికి దీనికి. తర్వాత అది మీరు ప్రయత్నం చేయండి సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే కపిల తీర్థము దగ్గర ఈ లగేజ్ కౌంటర్ ఏం లేదు సార్. తిరుచానూరులో ఎలా ఉందో లగేజ్ కౌంటర్ అలా పెడితే బాగుంటుందని మా మనవి సార్. ఎందుకంటే మేము వచ్చినప్పుడు తిరుచానూరు చూసుకుని తర్వాత కపిల తీర్థం చూసుకుని అలాగే పైకి వచ్చేస్తాం సార్. అప్పుడు మేము లగేజ్ మా వెంటనే ఉంటుంది కదా, లగేజ్ తో పాటు లోపలికి పంపించేస్తున్నారు సార్. అది కొంచెము సెక్యూరిటీ పరంగా కూడా మంచిది కాదు కదా. అక్కడికి మనకి ల్యాండ్ అవైలబిలిటీ కొంచెం ప్రాబ్లం ఉందమ్మా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా మీరు చెప్పిన సలహాని ఒకసారి పరిగణలోకి తీసుకుని చర్య తీసుకుంటాము. అదే కపిల్ తీర్థం దగ్గర లగేజ్ కౌంటర్ గురించి కొంచెం ఆలోచించండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. కుమారస్వామి గారు కృష్ణా జిల్లా గురజ నుంచి సార్. కుమారస్వామి గారు చెప్పండి. నమో వెంకటేశాయ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సార్. మా స్కూల్స్ కి పుస్తక ప్రసాదం, నీతి చంద్రికల అట్లాంటివి స్వామివారికి సంబంధించినవి పంపిస్తే బాగుంటుందని సార్ నా ఉద్దేశం. పిల్లలకి మేము చెప్పగలుగుతామని. అదే ధర్మ ప్రచారంలో భాగంగా మన ప్రభుత్వ పాఠశాలని దాదాపు ఇప్పుడు 50% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో ఉంటున్నారు కాబట్టి అవును సార్, ఆ పాఠశాలల్లో కూడా మనం వినియోగించుకుని వాళ్ళ లైబ్రరీస్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి బుక్స్ పంపించే స్కీమ్ కూడా ఉంటుందండి. వాటిని వెంటనే మా పిఆర్ఓ గారు నోట్ చేసుకుని ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్. మాకు సమ్మర్ లో ఏదైనా ఎలిమెంటరీ స్కూల్ ఇట్లా హై స్కూల్ టీచర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ నీతి మోరల్ వాల్యూస్ మీద ఈ దేవస్థానం తరఫున కండక్ట్ చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాం సార్. అది ప్లాన్ చేస్తున్నామండి. మన స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వర గారు చెప్తారు. అట్లాగే సార్. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మనం ఒకటి అంటే పిల్లలకి మనము నీతి, తర్వాత ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయం, ఈ 4 అంశాల మీద తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామండి. దాంట్లో పిల్లల్ని రీచ్ అవడానికి ఉపాధ్యాయుల ద్వారానే వెళ్తాము. ఉపాధ్యాయులు కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు, దీంట్లో కాస్త ప్రవేశం ఉన్నవాళ్ళు, కొంచెం సమాజం కోసం కష్టపడదాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకుని వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ కావాల్సినటువంటి మెటీరియల్ అంటే టీచర్స్ చదువుకుని చెప్పడానికి కావాల్సిన రిసోర్స్ మెటీరియల్స్, అలాగే పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్, ఈ రెండింటినీ కూడా ఇవ్వడానికి చర్య తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శరవణన్ గారు సేలం నుంచి సార్. నమస్కారం శరవణన్ గారు. சவுண்ட் மறுக்கூடாதுமா. ஹலோ, சொல்லுங்க ப்ளீஸ் சார். சேலம் சார், சேலத்துல இருந்து சரவணன் பேசுங்க, சொல்லுங்க சார். இப்ப நெக்ஸ்ட் வீக் நாங்க வந்து திருப்பதி வரோம் சார், திருமலை வரோம். ஓகே. அப்ப வர்றப்ப குழந்தைங்க எடுத்துட்டு வரோம் சார், ட்வின்ஸ் பேபிஸ் எடுத்துட்டு வரோம். ஓகே. நேரடியா சாமி பார்க்க முடியுங்களா சார்? ஏதாவது ஸ்பெஷல் ஒரு வருஷம்க்குள்ள இருந்தா సెపరేట్ క్యూ లైన్ ఇருக்கு. సుపదమన్ చెప్తాను. సుపదం అని ஒரு ఎంట్రన్స్ இருக்கு வைகுண்டம் கியூ காம்ப்ளெக்ஸ். இதுல அங்க போயிட்டு பேரண்ட்ஸ் வித் இன்ஃபான்ட்ஸ் అంటే ஒரு வருஷம் முன்னால ஒரு வருஷம் உள்ள இருந்தா அந்த பேரண்ட்ஸ் வர முடியறதுக்கு சான்ஸ் இருக்கு. பாக்கி சின்ன பசங்கன்னு சொன்னா அதுக்கு மேல இருக்கிற அவங்களுக்கு செப்பரேட் கியூ இல்லை. గోపాలకృష్ణ గారు మదనపల్లి నుంచి సార్. గోపాలకృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్కారం, చెప్పండి. మనకు 4 మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో నేను కొంతమందికి సూచించడం జరిగింది ఈ సెక్యూరిటీ వాళ్ళకు. అవునండి. వాళ్ళు దురుసుగా మాట్లాడటము, తర్వాత ఈ విధంగా వేరే నానా దుర్భాషగా మాట్లాడటము అటువంటి జరుగుతుంది. నేనే ఎన్నోసార్లు చెప్పాను. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను తిరుమల దర్శనానికి. మేము బెంగళూరు నుంచి వస్తూ ఉంటాము. అక్కడ ఈ అహోబిలం మఠానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఒక అతను వచ్చేసింది చెప్పులతో అక్కడ ఆస్మి మంటపం దగ్గర వచ్చారు చెప్పులు వేసుకొని. అక్కడ వదలడం వల్ల నేను చెప్పినప్పుడు అతను నీ తాట తీస్తా, అది ఇది నువ్వెవడరా, నేను ఇక్కడే టీటీడీలో పనిచేస్తాను అట్లంతా బెదిరించడం జరిగింది. తర్వాత అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఏదో కొంతమంది ఉన్నారు కాబట్టి వెంట ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసింది ఆయన పైన కొంచెము
చెప్పడము, మీరే ఇలా టెంపుల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా చేస్తే ఏం బాగుంటుంది, మళ్ళీ ఆయన దుర్భాషలాడుతున్నారు అని చెప్పడము, ఇవంతా కూడా జరిగింది. ఆ నాలుగుమాడ వీధుల్లో ప్రదక్షిణం వేసేటప్పుడు కానీ చెప్పులు వేసుకొని నడవకుండా చేయడానికి ఒకటి. తర్వాత వచ్చి ఆ కోనేరులకు కూడా చెప్పులు వేసుకొని పోతారు, సోపులతో స్నానం చేస్తున్నారు. నేను కళ్ళారా చూశాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దానికోసం ఎన్నోసార్లు నేను ఈ డైలీ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయాలంటే నాకు లైన్ దొరకలేదు. తర్వాత వచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది అన్నదానం కార్యక్రమం దగ్గర కానీ ఇక్కడ. ఇవన్నీ కూడా భక్తులకు కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది మానివేసి వాళ్ళు సరిగా నడుచుకుంటే బాగుంటుంది, అది నా అభిప్రాయము. తర్వాత సహస్ర దీపాలంకార సేవ స్వామివారి ప్రదక్షిణం వచ్చేటప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు కానీ, తర్వాత అక్కడ ఈ ఉన్నటువంటి శ్రీవారి సేవా భక్తులు కానీ వయసు అయినటువంటి వాళ్ళను దొబ్బేయడము, తోసేయడము ఇవన్నీ కూడా జరుగుతోంది. నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం అన్నమాట. నేను వచ్చినప్పుడంతా కూడా ఆ సహస్ర దీపాలంకార సేవ ఈ ప్రదక్షిణంలో పాల్గొంటాను, పార్టిసిపేట్ చేస్తాను. దాని నుంచి కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళను అయినంత త్వరగా కంట్రోల్ చేస్తూ వాళ్ళను అతిగా ప్రవర్తించకుండా నడుచుకునేటట్లు చేస్తే అంతకంటే ఇంకా సంతోషం మాకేం అవసరం ఉండదు. నేను అప్పుడప్పుడు 2-3 months ఒకసారి వస్తూ ఉంటాను దర్శనానికి. ఈ సందర్భంలో నేను ఆ సహస్ర దీపాలంకార సేవలో చూసినటువంటిది మొన్న కూడా రీసెంట్ గా ఒక 15-20 రోజుల క్రితం వచ్చినప్పుడు ఒక ముసలాయన పడిపోయాడు ఆ సెక్యూరిటీ వాళ్ళు తోయడం వల్ల. ఇలాంటివన్నీ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఈ సేవ అనేది బాగానే ఉంది కానీ వాళ్ళ ప్రవర్తన ఎటువంటి విధంగానూ సరిలేదని నేను 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చెప్పిన వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శ్రీవారి సేవకులకి, విజిలెన్స్ వారికి అలాంటిది ఏదైనా జరుగుతున్నట్లయితే జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామండి. చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మూడు పాయింట్స్ అండి క్లుప్తంగా చెప్తున్నాను. చెప్పండి. మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాఠశాలలు గానీ వాటిలో గానీ ఎక్కడ కూడా సంస్కృతం క్షుణ్ణంగా లేదండి, అన్ని తప్పులే మాట్లాడుతున్నారు. కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు ఒకటి. అవునండి. తర్వాత సర్ప్రైజ్ మీరు వెయిట్ చేస్తే దేవాలయంలో భోజనం గురించి చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు కానీ అంత ఇదిగా లేదండి. అంటే చాలా నిరుత్సాహపరుస్తున్నాం మేము అందరం కూడా. నేను చాలా సార్లు వచ్చాను హైదరాబాద్ గానీ, నేను 66 ఏళ్ళు దాటం వాడిని అసలు. అలా క్యూలో కూడా కంపార్ట్మెంట్ లో కూర్చొని పర్లేదు, 300 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత క్యూ వదిలేసిన తర్వాత కూడా ఎందుకో కారణం తెలియక 3-4 గంటలు అట్టి పెట్టారండి నన్ను అసలు మమ్మల్ని, ఓ ఫ్యామిలీ అంతా కూడా. ఒక 27th జనవరి 27th మొన్న అండి అసలు. ఆ తర్వాత అండి మీ ఇలాంటి వాళ్ళు ధార్మికులు ఉండగా చెప్తున్నా, బీద వాళ్ళకి అస్సలు కనీసం ఒకవేళ లేదు. వాళ్ళు ఒకవేళ చేసినట్లయితే మన ధార్మికంగా చాలా ఒకవేళ వృద్ధులకు వస్తుంది మన జాతి అంతా కూడా. మన జాతి కేవలం ఒక 4 రోజులు అత్యంతమో బీద వాళ్ళకి ఎప్పుడో దర్శనం చేసుకునే వాళ్ళకి ఒకవేళ దర్శనం చేసే అవకాశం ఇలాంటి వాళ్ళకి అలాగే చేస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారేమో అని ఉద్దేశం, ఆశ అండి, అత్యాశ. కేవలమో బీద వాళ్ళకి ఇంకా ఆ టైంలో ఒకవేళ లాటరీ పట్టే తప్ప డబ్బు ఒక 1,00,000 రూపాయలు 10 లక్షలు ఇస్తే మనం చూసాం. 10 లక్షలు ఇస్తే ముందరే డైరెక్ట్ కూర్చోపెట్టేస్తారంటే 10 లక్షలు పట్టేట్టు దొంగలు బోల్డ్ మంది ఉన్నారు దేశంలో, 1,00,00,000 కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా సామాన్యుడికి అసలు మహామాన్యుడికే దర్శనం కాదు, ఈ బీదవర్షానికి చెప్పక్కర్లేదు. డబ్బు గురించి ప్రమేయం పెట్టకుండా కేవలము బీద స్థితిని, వాడి యొక్క వయసుని, వాడి దైన్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని స్వామికి కూడా వాళ్ళంటి వాళ్ళు ఇష్టం అవుతుంది కనుక అలాంటి వాళ్ళకి పెడితే బాగుంటుందని మీ అందరి యొక్క దయకి నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి. ఇప్పుడు సాంస్క్రిట్ గురించి, క్వాలిటీ వీటి గురించి ఇంప్రూవ్మెంట్ కి చర్యలు తీసుకుంటాము. త్వరలో ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాం అనమాట. మనకున్న కాలేజెస్ అన్నింటిలో కూడా సాంస్క్రిట్ స్పీకింగ్ గురించి తక్కువ సమయంలో మాట్లాడటానికి ఒక స్కీమ్ టేకప్ చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఫుడ్ గురించి మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు. ప్రస్తుతానికి మాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం వేరే విధంగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి చెక్ చేసి ఏమన్నా లోపాలుంటే సరిచేస్తాము. మూడవది ఏంటంటే సామాన్య భక్తులకి, పేదవారికి, వారికి సంతృప్తికరమైన దర్శనము సాధ్యమైనంత తక్కువ సమయంలో చేయాలనేదే టీటీడీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మీరు ఒక్కసారి మళ్ళీ ఈసారి చూడండి. ముఖ్యంగా ఏమిటంటే భక్తులందరికీ కనుక ఒక 8 నుంచి 10 గంటలు సేవ్ అయినట్లయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే చర్యలు తీసుకున్నాము. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా 15-16 గంటలు కానీ 24 గంటలు అలా లేదు. మెజారిటీ ది కేసెస్ లో 8 నుంచి 10 గంటల్లో
సర్వదర్శనం కూడా జరుగుతూ ఉంది. ఇంకా స్టెప్స్ తీసుకుని ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి తక్కువ సమయంలో దర్శనం అవటానికి చర్యలు అన్ని కూడా ఏం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా టీటీడీ యంత్రాంగం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. హృదేంద్ర దండోతికర్ గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. గారికి నమస్కారం సార్. ఆ, సార్ ఒక మనీ ఏమంటారు సార్, ఒక 5 to 8 years బ్యాక్ టీటీడీ ఇలా ప్రసాదం ఇస్తుండే సార్. ఆ ప్రసాదం మళ్ళా రీఇంట్రొడ్యూసింగ్ చేస్తే బెటర్ ఉంటుంది సార్ అని మా మనవి సార్. ఇప్పుడు ప్రసాదం అనేది అంటే మీరు తిరుమలలో ప్రసాదం ఇవ్వడానికి గురించి ఏదో మాట్లాడుతా ఉంది. విజయ బ్యాంక్ కౌంటర్ మీద 7,700, 600, 800 ఇట్లా దద్దోజనం పులిగూర బై సేల్ ఇస్తుండే సార్. టికెట్ కౌంటర్స్ తీసుకొని నెక్స్ట్ డే ఇస్తుండే. అది మళ్ళా రీఇంట్రొడ్యూసింగ్ చేస్తే బెటర్ అంటే మా మనవి సార్. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే అండి, తిరుమల ఆలయంలో ప్రసాదం ఇస్తున్నాము. అది అయిన తర్వాత ప్రతి భక్తుడికి కూడా కనీసం 4 నుంచి 5 లడ్లు వరకు ఎంటైటిల్మెంట్ ఉంది. అవి కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి అన్నమాట. ఆ పాత సిస్టమ్ ఈ మధ్య ఇప్పుడు పెట్టాల్సిన అవసరం కూడా ఉందనిపించట్లేదు. లోపల ఒక ప్రసాదం దొరకలేనా ఈ విధంగా ప్రసాదం తీసుకొని మన ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని ఆ విధంగా మనవి సార్. కౌంటర్ మీద పేమెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆ ప్రాంతంలో ఇస్తుండే. అవునండి, భక్తులకి ప్రసాదం ఇవ్వచ్చు అని ఆ మనవి సార్. అదే ఇప్పుడు మనం ఏంటంటే మరి లడ్డూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మీరు ఇంటికి తీసుకెళ్తానన్నారు కాబట్టి అదేంటి ఎక్కువ కాలం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అవి ప్రతి భక్తుడికి కూడా కనీసం 4 లేదా 5 లడ్ల వరకు కూడా మనం ఇస్తున్నామండి. గోపి గారు చిత్తూరు నుంచి సార్. నమస్కారం గోపి గారు, చెప్పండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి. హలో సార్. నమస్కారం గోపి గారు, చెప్పండి. సార్ హలో లడ్డూస్ ప్రాబ్లం ఏమండి? లడ్డూస్ దగ్గర ఇబ్బందిగా ఉంది. ఒకటేమిటంటే ఇబ్బందిగా ఉండటానికి ఆస్కారం లేదండి. ఇంతకు ముందు కంటే ఏం చేశామంటే మనము 300 రూపాయల టికెట్లు కొనుక్కునే వాళ్ళకి మామూలుగా 2 ఇస్తారు. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఇంకొక 2 ప్రతి వ్యక్తికి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఏమిటంటే కాలినడకన వచ్చే వారికి 1 ఫ్రీ, 2 మామూలుగా 10 రూపాయలు చొప్పున, ఇంకొక 2 5 లడ్లు దొరుకుతా ఉన్నాయి. మిగతా భక్తులకి కూడా ఏమిటంటే అవి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కంపార్ట్మెంట్ లో ఉన్నప్పుడే ఇప్పుడు ఫుట్పాత్ నుంచి వస్తున్న వాళ్ళకి 5 లడ్ల వరకు ప్రతి వ్యక్తి పొందుతా ఉన్నారు. ఒక వారం రోజుల లోపల సర్వదర్శనానికి అంటే మామూలుగా దర్శనానికి వచ్చే భక్తులకు కూడా వారి కంపార్ట్మెంట్ లోనే లడ్డూ టోకెన్స్ ఒక్కొక్కరికి 4 చొప్పున ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇంతకంటే బియాండ్ ఏమిటంటే టీటీడీ చేయడానికి అవకాశం లేదనమాట అండి. ఇప్పటికే ప్రతిరోజు కూడా 3 లక్షల లడ్ల వరకు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అవన్నీ కూడా దళారుల చేతికి వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా భక్తులకి మాత్రమే అందాలనే ఉద్దేశంతో కంపార్ట్మెంట్ లోనే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామండి. కోటేశ్వరరావు గారు పమిడిపాడు నుంచి సార్. నమస్కారం కోటేశ్వర, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ మేము శ్రీవారి మెట్టు ద్వారా నడక ద్వారా మా అయ్యవారి కంటే కొండ మీద వస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా. వస్తూ ఉంటే మాకు మా లగేజ్ తో పాటు చెప్పులు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఇవ్వటం లేదు. మా ఇక్కడ లగేజ్ కౌంటర్ వాళ్ళు ఏమండి మా లగేజ్ తో పాటు చెప్పులు కూడా దాంట్లో పెట్టి అంటే బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్దామంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. చెప్పులు కూడా మాతో పాటు మోసుకుని వెళ్ళమంటున్నారు. మా బ్యాగ్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చేసుకోవడానికి చెప్పులు చేతులు పెట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఖాళీ నరకన్నా చెప్పులు వేసుకుని పోవడం అనేది మాకు మన అంగీకరించక అవునండి ఈ లగేజ్ కౌంటర్ వాళ్ళు చెప్పులు బ్యాగ్ లో పెట్టి పెడితే మళ్ళీ అక్కడ తీసేసేయండి, వాటర్ తీసేసేయండి, డబ్బులు మా ఎడిషనల్ సివిఎస్ గారు దీని గురించి చెప్తారండి. మా మనీ కూడా ఏదన్నా అంటే మాతో పాటు మనీ తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయ్యి మేము బ్యాగ్ లో పెట్టుకుంటే అవి కూడా తీసేయమంటున్నారు. మనీ అనేది బ్యాగ్ లో పెట్టడం అనేది శ్రేయస్కరం కాదండి. రెండవది ఏంటంటే చెప్పుల గురించి మా ఎడిషనల్ సివిఎస్ గారు చెప్తారు. ఓం నమో వెంకటేశ. ఇది చెప్పులది ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. అది మేము బ్యాగ్ లో పెట్టి మేము మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అవి తీసుకొని పోయి వెళ్లే విధంగా అదే ఇంకా ఇబ్బంది లేకుండా చూస్తాం మేము. అప్పారావు గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం అప్పారావు గారు. నమస్కారం అండి, చెప్పండి.
హలో అప్పారావు గారు చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత నెల 22వ తారీఖు అక్కడే ఉన్నాను సార్. అవునండి. నేను గత నెల 22వ తారీఖు తిరుమల వచ్చాను సార్. అవునండి. అప్పుడు స్కానింగ్ పాయింట్ దాటినాక మండపం వస్తుంది కదా సార్, మహామండపం. అవునండి. స్కానింగ్ దాటినాక అక్కడ నుంచి లోపలికి ఒక గ్రూపుగా ఇంతకుముందు లైన్లు పెట్టి పంపించేవాళ్ళు 1 by 1. అవునండి. తాళ్లు కట్టి. మొన్న 22వ తారీఖు ఆ మహామండపం దాటినాక అందరు గ్రూప్ గా తంబ గొర్రెల మందలాగా లోపలికి పంపించారండి గుడిలోకి. అది దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేసామంటే 3 లైన్లు తీసేసి ఇప్పుడు అక్కడ 2 మాత్రమే పెట్టామన్నమాట అండి. అలాంటి ప్రెషర్ పాయింట్స్ మొత్తం దర్శనంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అలాంటి చోట్ల గుంపులాగా ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. జయలక్ష్మి గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డల్లాస్ నుంచి సార్. నమస్కారం జయలక్ష్మి గారు, చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నమస్కారం అండి. నేను సొంత ఊరు మాది తిరుపతి. నేను అమెరికా టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. అవునమ్మా. సార్ మేము చిరుతల గురించి వింటున్నాము. మేము డిసెంబర్ లో అందరం రావాలనుకుంటున్నాం, పిల్లలం, ఫ్యామిలీ. ఆ చిరుతలు కాలినడకలో మేము వెళ్ళాలని మా ఐడియా అండి. కానీ ఆ చిరుతల గురించి మీరేమన్నా కేర్ తీసుకుంటున్నారా అండి? మేము దాని గురించి కొంచెం భయపడుతున్నాము. ఒకటేంటమ్మా, చిరుతల గురించి మీరు ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు భక్తులు వాటిని చూశారు తప్ప ఇంతవరకు ఏ భక్తుడికి కూడా చిరుతలు హాని చేయలేదు. మీరు దాటి గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మా సెక్యూరిటీ కూడా ఆ ఫుట్పాత్ లో మొత్తం కాలినడక ద్వారా అంతా కూడా ఉంటారు. మీరు ఏ విధమైన వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నడిచి రావచ్చమ్మా. అవునండి. ఇంకోటి సార్, ఒక్క నిమిషం. మాది ఇప్పుడు మాకు అరేంజ్మెంట్స్ అన్ని ఆన్లైన్ లో చేసుకున్నవి మాకు సక్రమంగా అలాగే దొరుకుతుందండి. ఇప్పుడు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకొని రావాలనుకుంటున్నాము. మాకంటే అక్కడ ఎవరూ తెలీదు. మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుని మాకు అన్ని దాని ప్రకారమే సౌకర్యంగా దొరుకుతాయి కదా సార్? మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. మీకు యుఎస్ లో ఏ విధమైన టెక్నాలజీ ఉందో అంతకంటే మంచి టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి సహకారంతో మేము ఈ సిస్టమ్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాము. మీకు యుఎస్ లో కంటే కూడా బెటర్ ఆన్లైన్ బుకింగ్, వాటిని ఆనర్ చేయటము, దర్శనం కూడా లభిస్తుందమ్మా. అవునా సార్? చాలా నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేమ్మా. శేఖర్ గారు, మహబూబ్ నగర్ నుంచి సార్. నమస్కారం శేఖర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం. మేము మొన్న నడకదారిన వెళ్తున్నాం సార్ గుట్టపైకి. అవునండి. కొంచెం అక్కడ ఎనర్జీ డ్రింక్ లాంటిది ఎలా పెడితే బాగుంటుందేమో అని మా ఉద్దేశం సార్. ఒకటేంటంటే అండి, నడకదారుల సమ్మర్ లో సమస్య వస్తుందని చెప్పేసి మన అన్నప్రసాద్ డిప్యూటీ చెప్తారా, వారు చేసిన అరేంజ్మెంట్స్ అండి. శేఖర్ గారు నమస్తే. నడిచి వచ్చే భక్తులకు గాలిగోపురం దగ్గర ఈ సమ్మర్ లో ఈఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అక్కడ బటర్ మిల్క్ ఇవ్వబడింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అక్కడ ఇంకా భోజన సదుపాయాలు కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కొంచెం అక్కడ టిఫిన్ సెంటర్లు అవి బాగా ఉన్నాయి. రేట్లు కూడా చాలా డిమాండ్గా అమ్ముతున్నారు సార్. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. పిల్లలకు కానీ వాళ్ళకి కానీ కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా కొంచెం అక్కడ దొరికే ఐటమ్స్ తక్కువ ఎట్లన్నా వచ్చేట్లుంటే బాగుంటుంది సార్. అలాగే అండి, అది పరిశీలిస్తాం తప్పకుండా. బటర్ మిల్క్ మాత్రము ఇంకా సాటర్డే సండే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా ఇచ్చేదాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. చూడండి సార్. నమస్కారం అండి. ఈరోజు చాలా మంది భక్తులు వారి సూచనలు, సలహాలు ఇచ్చారు. మొట్టమొదటి మనం అనుకున్నట్లు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక డైనమిక్ గా ఉంటుంది. నిరంతరం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిరంతర ప్రక్రియలో మీ సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు ఈరోజు 32 ఫోన్ కాల్స్ తీసుకున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఇవి తక్కువ అనుకోవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా
ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు వారిని కలిసి వారి ద్వారా డైరెక్ట్ గా కూడా సూచనలు సలహాలు తీసుకుంటున్నాము. ఇదే కాకుండా టికెట్స్ బుక్ చేసుకునే వారి ఈమెయిల్ అడ్రస్ కూడా మాకున్నాయి. వాటిలో ఒక సర్వే చేపట్టాము. వారి ఈమెయిల్ అడ్రస్ టికెట్ బుక్ చేసుకోవడంలో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్లిన తర్వాత కూడా వారి ద్వారా ఈ ఈమెయిల్ ద్వారా కూడా వారి అభిప్రాయాలను సేకరించాము. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏం చేస్తే బాగుంటుందని. తర్వాత ఇక్కడ శ్రీవారి సేకుల ద్వారా కూడా అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నాము. ఉద్యోగుల దగ్గర నుంచి మిగతా అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని భక్తులకి ఏం చేయటానికి అవకాశం ఉంటుందో, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ధర్మ ప్రచార కార్యక్రమంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ మంది ప్రజల దగ్గరికి మన ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాము. మీ సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి. మేము ఏది చేయటానికి అవకాశం ఉంటుందో భక్తుల శ్రేయస్ దృష్ట్యా ధర్మ ప్రచారాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్ళటానికి చేయాలో అవన్నీ కార్యక్రమాలు కూడా మేము చేస్తాము. మాకు టోల్ ఫ్రీ నంబర్ కూడా మీ అందరికీ తెలుసు, 1800-425-4141. అదేవిధంగా మా కాల్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట, 24 అవర్ కాల్ సెంటర్. అక్కడ కూడా మీరు సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే వాటన్నిటి మీద ఒక నిజాయితీగా ప్రతి సూచనని సలహాని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు నిర్వహించిన డయల్ ఎవర్ యువో కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యల్ని తెలియచేస్తూ అమూల్యమైన మీ సలహాలు సూచనలు ఇచ్చిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారికి, ఇతర అధికారులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక వచ్చే నెల మొదటి శుక్రవారం ఆగస్టు నెల 7వ తేదీ ఉదయం 8:30 డయల్ ఎవర్ ఈవో కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.